చాలా వేడిగా ఉంది. పికబూ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎన్విఎస్ వ్లాగ్స్. ఈరోజు లేచేసరికి చాలా లేట్ అయిపోయిందండి. సో ఇంకా కుకింగ్ ప్రాసెస్ ఏం కాలేదు, ఏమి ఉండలేదు. దానికనేసి ఎప్పుడు లేట్ అయినా కానీ ఒక మంచి రెసిపీ చేస్తాను, అంటే 1 pot రైస్ అనమాట. సో దీంట్లో ఆల్మోస్ట్ అన్ని వెజిటేబుల్స్ అవన్నీ కట్ చేసేసి వేసి అండ్ కుక్ చేస్తాను. ఆ ప్రాసెస్ ఏంటో మీకోసం చూపిద్దామని చెప్పేసి ఈరోజు వీడియో రికార్డ్ చేస్తున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చాలా లేట్ అయిపోయింది, సో ఏం వండాలో అర్థం కాలేదు. సో అందుకనేసి ఆలు, క్యారెట్, కొత్తిమీర అండ్ కల్లమాక్ ఇవన్నీ కట్ చేసుకొని రెడీ చేసుకున్నాను. సో ఈ ప్రాసెస్ ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. రైస్ కుక్కర్లో రైస్ కడిగేసుకొని పెట్టుకున్నాను. అండ్ దీంట్లో దానికి కావాల్సిన వాటర్ పోసి కొద్దిసేపు ఒక 5 minutes నానబెట్టుకున్నా పర్లేదు, నానబెట్టకపోయినా పర్లేదు, యూ కెన్ గో ఇట్ ఆఫ్. సో దీంట్లో మనము కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేస్తాం. కడిగిన రైస్ వాటర్లో ఇప్పుడు మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ ఏవైనా కానీ మీ ఇష్టము. నా దగ్గర ప్రస్తుతానికి ఇంట్లో ఆలు, క్యారెట్ ఉంది, కొంచెం కొత్తిమీర అండ్ కలమాక్. మీకు ఇష్టం దాంట్లో వెజిటేబుల్స్ ఏమున్నా వేసుకోండి, లైక్ బీన్స్, క్యారెట్ కానీ ఇంకా బఠానీలు ఇంకేముంటే అవి వేసేసుకోండి. సో ఇవన్నీ కడిగిన వాటర్లో, అంటే రైస్ వాటర్ ఏదైతే కడిగామో దాంట్లో అది వేసేసి ఈ రైస్ వాటర్లో మొత్తం ఆలు, క్యారెట్, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసేసేయాలి ఇలా. ఓకేనా? దీంట్లో కొంచెం సాజీరా, 2-3 ఇలాచీలు, 2-3 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, ఇప్పుడు దీంట్లో 1 spoon సాల్ట్, 1 spoon అల్లం వెల్లుల్లి పేస్ట్, అంతే, ఇంకేం లేదు. వేసేసి ఒకసారి మొత్తం కలిపేయడమే. మీకు కావాలంటే దీనిలో ఆయిల్ వేసుకోవచ్చు, మీ ఇష్టం, ఆప్షన్ ఈజ్ యువర్స్. బట్ నేను ఇప్పుడు ఆయిల్ వేయకుండా కుక్ చేస్తాను. లాస్ట్కి మొత్తం అయిపోయాక మంచిగా గుమ్మగుమ్మలాడే నెయ్యి వేస్తాను. సెట్ గో, రెడీ అయిపోతుంది అది ఒక్క 50 minutesలో. దాన్ని టైం సెట్ చేసేసాను, రైస్ కుక్కర్ ఆన్ చేశాను. సో లెట్స్ వెయిట్ ఫర్ 15 minutes. 15 minutesలో రైస్ మొత్తం రెడీ అయిపోతుంది. అది రెడీ అయ్యేది కూడా ఫస్ట్ నేను వెళ్ళి రెడీ చేసి వచ్చాను. ఫ్రెష్ అప్ అయిపోయాను, ఆఫీస్కి రెడీ అయిపోయాను. ఇప్పుడు మనం కుక్ చేసిన డిష్ ఎట్లా అయిందో చూద్దాం ఓపెన్ చేసి. ఓకేనా? మా పిల్లలు లేచేసారు ఇద్దరు. సో ఇప్పుడు వీడియోలో చాలా డిస్టర్బెన్స్ వస్తాయి, అంటే సగం వాళ్ళ వాయిసే వినిపిస్తుంది. సో మీకు రైస్ కుక్కర్లోకి వెళ్ళి తీసాక ఇలా ఉంది. సో దీన్ని మనము మొత్తం కలిపేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసే ముందే ఫస్ట్ మనం కొంచెం నెయ్యి వేసేయాలి. మీకు ఎంత కావాలంటే అది మీ ఇష్టం. దీంట్లో నెయ్యి వేసేసి
మొత్తం మిక్స్ చేయాలి. వెజిటేబుల్ రైస్ రెడీ అండి. తొందరగా 15 మినిట్స్లో ఎలాంటి కష్టం లేకుండా మనం ఈజీగా చేసేసుకోవచ్చు. వేడి వేడి వెజ్ రైస్ రెడీ అయిపోయింది. సో నాకు ఆఫీస్కి లేట్ అయిపోతుంది, ఫాస్ట్గా నేను ప్యాక్ చేసేసుకొని వెళ్తాను. సో ఇది వెరీ ఈజీ అండ్ సింపుల్ రెసిపీ. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి ఎలా అయ్యిందో. సో దీంట్లో ఇంకో 2-3 వెరైటీస్ కూడా చేసుకోవచ్చు మనం. ఆ వీడియో నెక్స్ట్ టైం ఎప్పుడైనా రికార్డ్ చేసి పెడతాను. ఇఫ్ మీకు ఆ వీడియో కావాలంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి, ఓకేనా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Peekaboo.